హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ రేఖా క్యూటీ 9531 అని యూట్యూబ్ ఛానల్ని మరి కొంతమందికి అయితే షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మీకు చికెన్ కబాబ్ ఎలా చేయాలి అని అయితే నేను చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్ చికెన్ కబాబ్ నేను ఎలా చేస్తానని చెప్పేసి అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నానండి. సో అందరూ ఒకేలాగా చేయాలని అయితే లేదు కాబట్టి నా స్టైల్ అనమాట ఇది. సో నేను ఇక్కడ చికెన్ కబాబ్ కోసం 1 కిలో చికెన్ అయితే తీసుకొని బాగా కడిగేసుకున్నాను. అందులోకి 1 కప్పు మొక్కజొన్న పిండి, కొద్దిగా శనగపిండి, అలాగే జీలకర్ర మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే ఇంకొంచెం గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి. సో మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ కూడా వస్తుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీకి కాకుండా దంచి వేసుకుంటాను రోట్లో. సో అది టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ కబాబ్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదా, 5 రూపీస్ది. సో 1 కేజీ చికెన్కి 5 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. అదొకైతే వేసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ అండి. సో ఎగ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సాల్ట్ అయితే మనకి రుచికి తగినంత అయితే వేసుకోవాలి. అండ్ ఇంకా కారం. సో కారం కూడా నేను ఇక్కడైతేను మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ. సో ఎగ్ అనేది మనం వేసుకోవడం వల్ల అది మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పట్టి మనం ఆయిల్లో వదలడానికి బాగుంటుంది. సో ఎగ్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఎగ్ వేయకుండా కూడా మనం చికెన్ కబాబ్ అనేది చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఎగ్ వేసే చేసుకుంటాను అనమాట ఎప్పుడు చేసినా కూడాను. ఇందులోకి నిమ్మకాయ ఉంటే కనుక నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బట్ నా దగ్గర లేదని చెప్పి నేను వేయలేదు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత నువ్వులు అయితే కొంచెం వేసుకుంటున్నాను. డాబాలో అయితే నువ్వులు వేస్ట్ చేస్తారు, టేస్ట్ బాగుంటుంది. నేను అందుకే ట్రై చేస్తున్నాను. సో ఇది నేను చాలా రోజుల నుంచి ఇట్లా నువ్వులు వేస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే నేను కూడా చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అనేది మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని 2 దబ్బలుగా చీల్చేసుకొని వాటిని అయితే వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇదంతా కలిపేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ అలాగే మ్యారినేట్ చేసుకోవాలండి. అలా 1 అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్కలకి మసాలా అనేది ఉప్పు కారం బాగా దట్టంగా పడుతుంది కాబట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది, చప్పగా లేకుండా. అందుకని చెప్పి అండ్ 1 అవర్ తర్వాత అయితే నేను ఇక్కడ కబాబ్కి డీప్ ఫ్రై అయితే చేయడానికి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో ఆయిల్ అనేది మనం కొంచెం తక్కువ వేసుకోవడం బెటరు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ని కొంతమంది యూస్ చేయరు. సో అలాంటప్పుడు తక్కువగా వేసుకొని చేసుకోవాలి. సో నేనైతే యూస్ చేస్తాను కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే నాకు పెద్ద పెద్ద ముక్కలు ఎక్కువగా ఉన్నాయి. లెగ్ పీసెస్ అవి తీసుకొచ్చారనమాట పిల్లలకి ఇష్టం అని చెప్పి. సో అందుకని కొంచెం ఆయిల్ అనేది ముక్కలు మునిగేలాగా ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి కదా అని చెప్పేసి నేను ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువే వేసుకున్నానులేండి. 1/4 లీటర్ నూనె అయితే వేసుకున్నాను. సో ఇంకా ఇదంతా కూడాను మంచిగా చికెన్ కబాబ్ రెడీ చేసేసుకొని బాగా తిన్నాం మేము ఆ రోజు. సండే రోజు అనమాట ఇది నేను చేసింది. సో వీక్లీ 2 టైమ్స్ అట్లా నాన్ వెజ్ తింటూ ఉంటాం ఇంట్లో. అండ్ మర్చిపోయానండి, చాలామంది అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మంచిగా వీడియోస్ చేస్తున్నారు, సో ఇలాగే చేయండి అని చెప్పి. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే తప్పకుండా మంచి మంచి వీడియోస్, కొత్త కొత్త వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇందులో వ్లాగ్స్ కాకుండా కొంచెం ఇంపార్టెంట్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా వీడియోస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేను అదే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అక్కడైతే నేను అత్తయ్య ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతూ ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నానన్నమాట ఇక్కడ. సో సండే కదా, పిల్లలు ఇంట్లో ఉంటారని చెప్పి మాట్లాడడానికి చేస్తూ ఉంటారు వీక్లీ వన్స్ అట్లా. మిగతా టైంలో మేము చేస్తూ ఉంటాము. సో ఇక్కడైతే మా హస్బెండ్ పెద్ద పెద్ద ముక్కలు కొట్టుకొచ్చారండి. ఆయనకి ఇట్లా తినాలని ఇష్టం అయిందంట, అందుకని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇవి వేసిచ్చేద్దాం, పిల్లలు ఆయన తింటూ ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే వేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ ఇవి వేసి ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చేసాను. సో టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. జీలకర్ర పొడి మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి, ఇంకా నిమ్మకాయ కూడా అండి. సో పిండుకొని తినడం కంటే కూడాను చికెన్ ముక్కల్లోకే వేసి మీరు కలిపి ట్రై చేయండి లెమన్ జ్యూస్ అనేది, చాలా చాలా బాగుంటుంది.
అండ్ ఇంకా సగం అయితే నేను వేశాను. వాళ్ళైతే తినేసి వచ్చారు. తినేసిన తర్వాత మా ఆయన నేను వేస్తూ ఉంటాను వేడిగా, నువ్వు తిను వెళ్ళని చెప్పారనమాట. సరే అని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడ థంబ్‌నెయిల్ పిక్స్ కోసం ఫోజులు ఇచ్చుకుంటూ ఉన్నానులేండి. సో ముందు ముందు మరిన్ని వంటలైతే నేను మీ ముందుకు తీసుకొని వస్తానండి. అంతవరకు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.